జబర్దస్త్ లో టీమ్ లీడర్ అయి చేసే ఎక్స్ట్రాలు ఏంటో చూడాలందా? అయితే లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ స్టీవ్. బాబాయ్ అప్పుడే తెల్లారిపోయిందా? అమ్మమ్మ, ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ లో జాయిన్ అయిన తర్వాత పగలేంటో రాత్రి ఏంటో తెలియకుండా అయిపోయింది. ఏమే ఏంటండి అప్పుడే లేచిపోయారా? అప్పుడేంటే చాలా లేట్ అయిపోయింది. మీరు రాత్రి నన్ను నిద్రపోనే వాళ్ళకి తెలుసా? అవునా? నాకు తెలిసి నేనేం చేయలేదే. మీకు తెలిసే కాకుండా తెలియకుండా కూడా చాలా చేస్తారు. అదేంటో కొంచెం క్లారిటీగా చెప్పు. అదే మీరు రాత్రి 12 గంటలకు 12 గంటలకి దుప్పటి తీసి గట్టిగా ఎక్స్ట్రా 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 అనేసి తెల్లవార్లు కలవరిస్తూ మీరు పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదు. సరే గానీ వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా ఒక ఎక్స్ట్రా కాఫీ తీసుకురా. అబ్బో ఎక్స్ట్రాలు. అవును, ఇంతకు నా ఎక్స్ట్రా రెడీ. అరే ఎక్స్ట్రా ఎక్స్ట్రా. ఇగో ఇయేమో నిన్న రాసిన సగం స్కిట్ పేపర్లు, ఇయేమో ఈ రోజు రాయాల్సిన మిగతా స్కిట్ పేపర్లు. అమ్మాయ్యా థ్యాంక్స్. చూసారండి, ఒక్క స్కిట్ కోసం ఎన్ని పేపర్లు వాడుతున్నామో. తప్పట్లేదు, ప్రిపేర్ అవ్వకుండా ఎక్కేస్తున్నారు. ఇక్కడ ప్రిపేర్ అవ్వి ఎక్కాలి, స్కిట్ కొట్టాలని ఈ రేంజ్ వస్తున్నాం. ఎక్స్ట్రా జబర్దస్త్ కదా. అన్ని బాగున్నప్పుడు ఎక్స్ట్రాలు చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా రే. ఎక్స్ట్రా ఇండో నుంచి నా దగ్గర పని చేస్తున్నావు కదా, పట్టా 4 పంచులు ఇవ్వరా. ఈ ఎక్స్ట్రాలో వద్దనేది. అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ కదా, ఆ మాత్రం ఎక్స్ట్రాగా ఉండాలని. సీను ఏంట్రా నీకు పేను? వీడికి ఏదో పని చెప్పాలి, లేక నా బురదనేస్తాడు. అరే ఇదిగో ఈ 4 పేపర్లు తీసుకుని వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా ఒక స్కిట్ రాసుకొని రారా. రాస్తా, ఈ చేతులతోటే రాస్తా. ఈ ఎక్స్ట్రాలో దిల్రాయ్. బిజీగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫోన్ వస్తా ఉంటుంది. హలో హలో సీనియర్, నేనే అండి. ఖమ్మం నుంచి నేను నవీన్ మాట్లాడుతున్నానండి. నవీన్ గారు చెప్పండి. నన్ను గుర్తుపెట్టరా? గుర్తుపట్టలేదండి. అదే బస్ స్టాండ్ పక్కన 2 మీదే కదా? అవును మాదే. ఆ 4 ఏళ్ళు మాదేనండి. అయితే ఇప్పుడు ఏం చేయాలండి? వరుసకి మీకు భావన అవుతానండి. చెప్పు బా, మరి ఏంటి జోకులు? అయ్యి బావ సూపర్ జోకులు. జబర్దస్త్ ఎందుకు వేయండి జోకులు? ఎక్స్ట్రాల్ చేయకు, మ్యాటర్ ఏంటో చెప్పు. సర్లే కదండి, నేను పొద్దున వచ్చాను హైదరాబాద్ కి పనుల మీద. మొత్తం పనులన్నీ అయిపోయినండి. ఫ్రెండ్స్ కాల్ చేస్తే నాకు పని పట్టలేదు ఏంట్రా అని అడుగుతున్నారండి. అలా అని కాదు, ఒకసారి చిత్రసేన గారు ఫ్రీగా ఉంటారు, ఒక ఫోటో తీద్దాం అని చెప్పని మీకు ఫోన్ చేశానండి. ఏమయ్యా కొంచెం బిజీగా ఉన్నాను, ఫోటో ఇప్పుడు కుదరదు, నెక్స్ట్ టైం వచ్చేప్పుడు దిగుదులే. సీనియర్ ఏంటి? ఏమండి మనకు బాబు ఉన్నాడు కదండి? మనకు కాదు, నాకు. అదేనండి, మీకు బాబు ఉన్నాడు కదండి? ఉన్నాడు. ఆ అబ్బాయి పొట్టిగా ఎర్రగా బుర్రగా ఉంటాడు కదండి? ఏమయ్యా చూసినట్టు చెప్తున్నావు ఏంటి? చూసంటే బాబు నా ముందే ఉన్నాడు. నీ ముందు ఉన్నాడా? అవునండి. ఎక్కడున్నావు నువ్వు? ఏమండి సెంటర్ లో ఉన్నానండి, మెహదీపట్నం దగ్గర. అయ్యో ఏమండి ఫుల్ ట్రాఫిక్, ఫుల్ జనాలు, ఎదురుకుండా లారీ అండి. అయ్యో ఇక్కడ మీ బాబు అండి. లారీ అండి. బాబు గుద్దేసింది, యాక్సిడెంట్. లారీ గుద్దేసింది. బాబు హలో 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 నాకే వచ్చింది. హలో 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 ఏమైంది బాబు? లారీ ఫాస్ట్ గా వచ్చిందండి, చాలా స్పీడ్ లో వచ్చిందండి, బాబు మీదకి వచ్చేసిందండి, బాబుని లాగేసానండి. బాబు సేఫ్ అండి. అమ్మా థ్యాంక్స్ అండి, మీరు ఈ జన్మకు తీర్చుకోవాలి. ఏమండి కొడుకు అంటే నాకు ప్రాణం అండి, లాభాలు లేకపోతే నేను బతకలేనండి. అయ్యో సీనియర్, ఒక తండ్రి ఆవేదన నాకు తెలిసి మీరు టెన్షన్ పడద్దండి. మీ దగ్గరికి వస్తున్నానండి. అర్జెంట్ గా మీరు సార్ ఆటో ఎక్కేసి ల్యాండ్ కోయిల్స్ 5th floor 203కి వచ్చేయండి సార్. ఓకే అండి, చూడండి, మీకు టెన్షన్ పడద్దండి. బాబు నా పక్కన ఉండండి, ఆటో ఎక్కేసామండి. బాబు ఆడుకుంటాడు, నవ్వుతాడు కూడా. కాతే సీనియర్, ఇక్కడ ఆటో డ్రైవర్ లైట్ గా డ్రింక్ చేసినట్టున్నాడండి. డ్రింక్ చేయడం ఫుల్ గా డ్రింక్ చేశాడండి బాబు. ట్రాఫిక్, జనాలు, కూరగాయల మార్కెట్. ఏమైంది బాబుకి? ఏమైంది చెప్పు. బాబుకి ఏం కాలేదండి, కాలుకు ఊసుకొచ్చుకుందండి. నీ కాలుకు ఊసుకొచ్చుకుని చచ్చిపోతావా? సీనియర్ మీరు అలా అనొద్దండి. బాబు సేఫ్ అండి, బాబు నా పక్కన ఉన్నాడు, నవ్వుతున్నాడు, టెన్షన్ లేదు. మీరు టెన్షన్ పడకు సీనియర్. ఆ తాగిన ఆటో ఎందుకు ఎక్కుతావు? దిగి ఇంకో ఆటో ఎక్కువ. సీనియర్ ఇంకో ఆటో ఎక్కారండి, మన మంచి వ్యక్తి మీలో పరిచయం అండి, రామప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అండి. అబ్బాయి లిఫ్ట్ ఇచ్చారండి, వెనకాల నేను కూర్చున్నాను, వెనకాల బాబు కూర్చున్నాడండి. గట్టిగా పట్టుకున్నాడు, టెన్షన్ అయితే హ్యాపీగా ఉన్నాండి. థ్యాంక్స్ అండి. బాబుకి ఏమైనా నేను తట్టుకోలేనండి. ఒక తండ్రి ఆవేదన నాకు తెలుసండి. మీ దగ్గరికి వచ్చి ఫోటో దిగి తెలుసా? ఆ బాబుని అప్ చెప్తాను సార్. ఒకటి కాదు 100 ఫోటోలు ఇస్తాను, నువ్వు అర్జెంట్ బాబుని తీసుకుని వచ్చాయి. సార్ వెనకాల నుంచి ఎవడో ఒక కత్తి పట్టుకుని వస్తున్నాడు సార్. మా వైపు వస్తున్నాడు సార్, బాబు వైపు చూస్తున్నాడు. మేమేమనలేదు, రామప్రసాద్ తాలూకా అంటే నాకు అర్థం కాదు, శత్రువు ఏమో నాకు అర్థం కావట్లేదు. కత్తి మా వైపు వస్తున్నాడు సార్. కత్తి బాబు, బాబు 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 హలో హలో
హలో ఏంటి ప్రతిదానికి సగం సగం చెప్పి ఫోన్ కట్ చేస్తాడా లేకపోతే నిజంగా జరుగుతుంది ఏం అర్థం కాటే హలో అన్నా నమస్తేనే. ఎవరు సూపర్ సినిమా ఫ్యాన్స్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ రమణారెడ్డి మాట్లాడుతున్నానే. ఏంట్రా ఏంటి ఏంటి నీ నా ప్రాబ్లం ఏంటి? నాగబాబు గారి అబ్బాయి సినిమాలో నువ్వు యాక్టింగ్ చేసినావు చూడన్నా, అబ్బా చింపి అవతల పడేసినవే డాన్స్ కూడా మొత్తం. రే నాగబాబు గారి అబ్బాయి సినిమా నేను యాక్ట్ చేయలేదు, ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదరా. అరే రే రే అవు కదా అన్న ఈ సినిమా అన్న ఒక్క నిమిషం. అరే అన్న ఈ సినిమా రిలీజ్ కాలేరా బాయ్ నిజమే రేయ్. మొత్తం అన్ని చదివేరి రే 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 అన్న నువ్వు అర్జెంట్ గా ల్యాండ్ కలిసి 5 ఫ్లోర్ 203కి వచ్చేరా. అన్న రింగ్ రోడ్ ఎక్కి 5 నిమిషాలు వస్తున్నాను బెడే. రా దా నీ సంగతి చెప్తా. ఫ్యాన్ అంట ఫ్యాన్ ఒక పక్క హలో 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 సీనియర్ బాబుకి ఏం కాలేదండి. బాబుకి ఏం కాలేదండి. అమ్మయ్య. అంటే నేను టెన్షన్ లో బాబుని సేవ్ చేయడం ప్రాసెస్ లో చాలా టెన్షన్ పడ్డానండి. మరి ఎందుకయ్యా అంత టెన్షన్ నన్ను ఎందుకు పెడుతున్నావు? ఏం జరిగింది అక్కడ మ్యాటర్ చెప్పు. అంటే సైడ్ ప్రొఫైల్ నుంచి ఒక కత్తి పట్టుకొస్తున్నాడండి. ఆ. ఏ సైడ్ ఒక దెబ్బ ఎవరిని? పుచ్చకాయ మీద వేసాడండి. 2 ముక్కలు అయిపోయిందండి. సార్ మీరేం టెన్షన్ పడదు సార్, మేము ఆల్రెడీ మీ లాంగ్వేజ్ దగ్గర ఉన్నామండి. 5th ఫ్లోర్ 203కి వచ్చేసాయి. ఓకే సార్. సార్ అంటే లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ మీద రమ్మంటారా లేదా steps? వద్దయ్యా కరెంట్ పోతే పెద్ద ప్రాబ్లం. నువ్వు లిఫ్ట్ లో వచ్చేసాయి. సరే మెట్లకి వచ్చేసాయి. బాబు 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 జాగ్రత్త. అయ్యో అయ్యో మళ్ళీ మెట్ల దాకా వచ్చా కూడా బాబు జాగ్రత్త అంటాడు ఏంటి? సీనియర్ నమస్తే. నమస్తే కర్నూలు నుంచి నేనే. మీరేనా వచ్చింది? థ్యాంక్స్ అండి. అదే. సార్ మీరు రుణం ఈ జన్మ అయ్యే. తీర్చుకోలేను సార్. పర్లేదు. చాలా థ్యాంక్స్. అయ్యే, పర్లేదు. నిజంగా మా బాబుని వీడియోడు నా బాబు. మరి నా బాబేడి? నాకేం తెలుసు, ఇంట్లో ఉంటాడు చూసుకో. ఏమే చెప్పండి. ఆ బుడ్డో ఏం చేస్తున్నాడు? పడుకున్నాడండి. అదేంటి వాడు స్కూల్కి వెళ్ళలేదా? ఈరోజు ఆదివారం అండి, మీతో వచ్చా. ఇంతకు నువ్వెవరు? ఫైనాన్స్ ఫైనాన్స్ ఫైనాన్స్. అమ్మని అమ్మ ఫైనాన్స్ వాడు ఇలా వేసాడు స్కెచ్. ఏ ఫైనాన్స్? ఎంతమంది తీసుకున్నావు డబ్బులు నువ్వు? అది లడ్డూబాయ్ యాదగిరి. వరుణ్ ఫైనాన్స్. వరుణ్ ఫైనాన్స్ అంటే కారు కదా. తీసుకుని ఎన్ని రోజులు అయింది? 9 నెలలు అయిందండి. నువ్వు ఎన్ని కట్టావు? కట్టానండి. ఎన్ని నెలలు కట్టావు? అది 1 నెలే కట్టావు. అవునండి. నాకు తెలియక అడుగుతాను. మన నీకు సెల్ కాల్ చేస్తే మీ అసిస్టెంట్ ఫోన్ ఎత్తాడు. ఎత్తి సార్ షాట్ లో ఉన్నారు అంటారు. ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే ఏ సినిమాలు కనపడమేంట్రా? అంటే అది కొంచెం చిన్న గ్యాప్ వచ్చిందండి, అది ఫిల్అప్ చేసి. ఒరేయ్ నీ గురించి స్టూడియోలు అంట, ప్రొడ్యూసర్ అంటే డైరెక్టర్ దగ్గర నేను ఆర్టిస్ట్ అయిపోయాను కదా. సూపర్ సినిమా జిందాబాద్, సూపర్ సినిమా జిందాబాద్, సూపర్ సినిమా జిందాబాద్. అన్నా నమస్తేనే, నేనే సూపర్ సినిమా ఫ్యాన్స్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ రమణారెడ్డిని. నీకోసం మొత్తం రత్నానం అన్నదానం అన్ని పెట్టినానే. నువ్వు సినిమాలు ఎలా ఉన్నా మొత్తం క్యాన్సల్ చేస్తామే. పక్కన అరే మంచిది. ఎన్ని సిమ్లు మార్చుతారా? ఏ సిమ్ చేసి నాట్ రీచబుల్ వస్తుంది. అది ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు? ఇందాక నుంచి నెక్స్ట్ డే ఎప్పుడు చెప్తాను టెన్షన్ గా ఉన్నాడు చూడు, ఆడి చెప్పాడు. నేనా సినిమా కోసం మేము ఇస్తామని అడిగిండు. పానం ఇస్తా అన్న, పానం వద్దు నంబర్ ఇమ్మన్నాడు, నంబర్ చేసిన. సరేరా, ఇప్పుడు నా డబ్బులు ఇస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతా. సార్ ఇప్పుడు ఇమీడియట్ గా డబ్బులు అంటే ఎలా తెచ్చేస్తారు సార్? ఈ మధ్య కదా ఎక్స్ట్రా జబర్దస్త్ లో జాయిన్ అయింది. చెక్కుడు రాని డబ్బులను తెచ్చేస్తాను. సరే ఒక పని చేద్దాం రా, నీకు చెక్కులు వచ్చే వరకు నీ జబర్దస్త్ లో నీ టీంలో నేను చేస్తా. అబ్బబ్బబ్బ థ్యాంక్స్ సార్. టీం ఎలాగో స్ట్రాంగ్ లేదు అనుకున్నా, మీరు వస్తే అదిరిపోద్ది సార్. సార్ సూపర్ సార్. సినా నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తున్నావే? అవును. అరే ఏం ఖుషి మాట చెప్పినవే. ఈ రోజు సాయంత్రం పెద్దమ్మ టెంపుల్ దగ్గర బియ్యం పోసి బట్టలు పెట్టి 4 ఆటలు పోసి నాగబాబు గారిని రోజమ్మని పిలిచి జులుస్తోని జుబ్లీ చెక్ పోసి అన్నప్పుడు దాకా పెద్ద దున్నొస్తానే నేను. అరే నా కోసం ఏం చేస్తావరా నువ్వు? అరే పానం ఇస్తేనే నీకోసం. ప్రాణం వద్దురా, ఒక 100 రూపాయలు ఈ కూరగాయలు తెప్పించుకుంటా. అన్నా ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా నామినే శుద్ధి చేసినావే, అయితే నీకు తిరుగులేదన్నా. జిందాబాద్, రోజమ్మ జిందాబాద్. సరే అన్ని పక్కన పెట్టుకుని స్కిట్ తీ చేద్దాం. అవును స్కిట్ ఇందాక రాయమని చెప్పా. అరే ఎక్స్ట్రా అరే స్కిట్ రాయమన్నాను, రాసావా? రాశా ఏది? ఇదిగో. వెరీ గుడ్ రా, వెరీ గుడ్ రా. ఏంట్రా ఇది? నేనేం రాయమన్నాను? ఓ స్కిట్. నువ్వేం రాసావరా? ఒక స్కిట్. అవును స్కిట్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వస్తుంది కదా, జుంబల్లక అమ్మాయిది రేష్మి నిన్నే పిలుస్తా. సో మన జడ్జెస్ కి మీ ఎక్స్ట్రా స్పెషల్ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఎప్పుడే నవీన్ ఎట్లా గ్యాప్ దొరికి వచ్చావా లేకపోతే? సీన్ కాన్సెప్ట్ బాగుంది. యూజువల్గా మనం టెన్షన్లో ఒకవైపు ఉంటాం, ఇంకో పక్కనేమో పనికిమాలిన ఫోన్లు వస్తుంటాయి, పానకంలో పుడకలాగా. బాగుంది స్కిట్, ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్. రోజా గారు. వెల్కమ్ నవీన్. థ్యాంక్ యూ మ్యామ్. నా పద్దుగా నిలిచిపోయావు, కానీ చాలా రోజుల నుంచి మిస్సింగ్ నేను. మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు, చాలా బాగుంది. అండ్ సీను మ్యామ్
చాలా బాగుందని చెప్పలేను, బాగుంది.